హెడేక్ లేదా తలనొప్పి అనేది తరచుగా మేము ఓపీలో చూస్తూ ఉండే విషయమే. హెడేక్ ఒక్కొక్కసారి పేషెంట్కే కాదు, డాక్టర్కి కూడా తలనొప్పిగా మారచ్చు. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ హెడేక్ డిజార్డర్స్ ప్రకారం చూస్తే 200కి పైగా వెరైటీస్ ఆఫ్ హెడేక్స్ ఉన్నాయి. దాంట్లో అసలు ఏ టైప్ ఆఫ్ హెడేక్ అనేది మేము హిస్టరీ క్వశ్చన్స్ అడిగి పేషెంట్ ద్వారా తెలుసుకునే ఇన్ఫర్మేషన్తోనే 90% డయాగ్నోసిస్ అనేది అర్థమైపోతుంది. ఆడవాళ్లలో 9 నుండి 10 మందికి మనం కనుక గమనిస్తే హెడేక్స్ చూసామనుకోండి, 6గురికి మైగ్రేన్ అనే తలనొప్పి ఉంటుంది. మరి మైగ్రేన్ అంత తరచుగా చూస్తూ ఉంటే కనుక ఎందుకు దానికి సరైన సొల్యూషన్ చూపించలేకపోతున్నాం అని మీకు అనుమానం కలగచ్చు. ఈ మైగ్రేన్ అనేది ఒక జబ్బు కాదు, బాడీలో ఒక తత్వం. ఎలా అయితే కొంతమందికి ఇది తింటే వేడి చేస్తుంది, అది తింటే చలవ చేస్తుంది అని చెప్తూ ఉంటారు. అంటే ఆయుర్వేదం ప్రకారం మన పెద్దవాళ్ళందరికీ ఏవో కొన్ని కాన్సెప్ట్స్ అర్థమయ్యేవి. అదేవిధంగా ఈ మైగ్రేన్ అనేది కూడా ఇట్స్ ఎ టెండెన్సీ. బాడీ అనేది త్వరగా రెస్పాండ్ అయిపోతుంది. బ్రెయిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉండి పెయిన్ తొందరగా స్టిమ్యులేట్ అయిపోతుంది. ఆ స్టిమ్యులస్ ఏమేమై ఉండొచ్చు? కొంతమందికి ఫుడ్ ఐటమ్స్ లైక్ కాఫీ, మింట్, ఆల్కహాల్, చీజ్, చాక్లెట్ ఇలాంటివి ఏవైనా ట్రిగర్ చేయొచ్చు. కొంతమందిలో అయితే వాసన, ఒక పర్ఫ్యూమ్ వాసన కానివ్వండి, చెడు వాసన ఏదైనా కానివ్వండి, మల్లెపూలు పెట్టుకున్నా కూడా కొంతమందికి అవతల వ్యక్తి ద్వారా హెడేక్ అనేది వచ్చేస్తుంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఆడవాళ్లలో తరచుగా పీరియడ్స్కి దగ్గరలో హెడేక్స్ అనేది చూస్తూ ఉంటాం. పీరియడ్స్ మొదలయ్యే వయసు అంటే 10 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉన్న ఆడపిల్లల దగ్గర నుండి మొదలుపెట్టి మెనోపాజ్ అంటే 50 ఏళ్ల వరకు కూడా ఈ ఆడవాళ్లలో విపరీతంగా మైగ్రేన్ హెడేక్స్ అనే దాంతో సఫర్ అవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి మనకి ఈ ప్రెగ్నెన్సీలో కావచ్చు, మెనోపాజ్ టైంలో కావచ్చు, లేదా అప్పుడే స్కూల్ మొదలెట్టిన పిల్లల్లో కావచ్చు, వీళ్ళలో కూడా హెడేక్స్ అనేది వస్తూ ఉంటాయి. ఏదైతే మైగ్రేన్ క్లాసిక్ సిమ్టమ్స్ చెప్తామో, ఒక్క సైడ్ తల పగిలిపోతున్నట్లుగా బాగా అదురుతున్నట్లు పెయిన్ అనేది వస్తుంది. దాంతోపాటుగా లైట్ చూడలేకపోవడం, సౌండ్ వినలేకపోవడం, వాంతి వచ్చినట్లు ఉండడం, చూపు ఒక్కొక్కసారి చిన్నపాటి బ్లర్ అవ్వడం, ఒక్కొక్కసారి అయితే మాట సరిగా రాదు, ముందు తర్వాత అంతా కూడా చాలా డల్గా అయిపోయి మూడ్ మొత్తం మారిపోతుంది. ఇవన్నీ కూడా మైగ్రేన్ సిమ్టమ్స్గానే పరిగణిస్తూ ఉంటాం. నిద్ర లేకపోయినా, ఫుడ్ లేట్ అయినా కూడా వాళ్ళలో ఈ తలనొప్పి అనేది మొదలైపోవచ్చు. సో ఇలా ఉన్నప్పుడు ట్రిగ్గర్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకోవటానితో మనం 90% ఈ తలనొప్పి రానికుండా కాపాడుకోవచ్చు. దాని తర్వాత నిజంగా కనుక మైగ్రేన్ తలనొప్పి అయితే మందులు ఉన్నాయి. ఒక 3 months to 6 months కనుక కోర్స్ లాగా వాడారంటే వాళ్ళలో ఈ ఇంటెన్సిటీ, సివియరిటీ అనేది కూడా హెడేక్లో చాలా మార్పు వస్తుంది. మైగ్రేన్ అనేది నిజమా లేక సీరియస్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఇంకేముంటాయి తలనొప్పులు అంటే? కొంత స్ట్రెస్ వల్ల రావచ్చు, ఓవర్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల, డీహైడ్రేషన్ వలన, ఎండకు ఎక్కువగా ఎక్స్పోజ్ అయితే కూడా తలనొప్పి రావచ్చు. ఇంకా సీరియస్ కాజెస్ కనుక మనం తీసుకుంటే బ్రెయిన్లో ఏమన్నా ప్రెషర్ పెరుగుతోందా, దానికి ఏదన్నా గడ్డలు లాంటివి కారణంగా ఉన్నాయా, ఇలాంటివి గమనించాలంటే మాత్రం, బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఏమన్నా ఉన్నాయా అనేది తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక నిపుణులైన న్యూరాలజిస్ట్ని కలిస్తే ఈ హిస్టరీ అంతా అడిగి ఎగ్జామిన్ చేసి అవసరం ఉంటే బ్రెయిన్ స్కాన్స్ లాంటి టెస్టులు చేసి నిర్ధారణ చేస్తాం. మైగ్రేన్కి డయాగ్నోస్ చేయాలంటే సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ అవసరం లేదు. అది మైగ్రేన్ కాదేమో అనే అనుమానం వస్తే మాత్రమే బ్రెయిన్కి స్కాన్ అనేది మేము చేస్తూ ఉంటాం. ఎప్పుడు పడితే అప్పుడు తలనొప్పి వచ్చింది కదా అని వెళ్ళి సిటీ స్కాన్ చేసుకోకండి. సిటీ స్కాన్లో 100 ఎక్స్రేలకి సరిపడా రేడియేషన్ ఉంటుంది. అది మన బాడీకి ఎక్స్పోజ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. సో కన్సల్ట్ ద డాక్టర్, బెస్ట్ అడ్వైస్ తీసుకోండి.